అందరికీ నమస్కారం. మన హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఈ మాసంలో చేసే పూజలు, దీపారాధనలు, దాన ధర్మాలు ఎంతో పుణ్యప్రదమైనవిగా భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ముఖ్యంగా శ్రావణ మాసం మొదటి రోజున ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చేసుకొని మనసుకు చేతనైన విధంగా భగవంతుణ్ణి భక్తితో పూజించడం మంచిదని మన యొక్క పెద్దలు, పండితులు చెబుతూ ఉన్నారు. అందుకే ఈరోజు శ్రావణ మాసం మొదటి రోజున చేయవలసిన ఆ 5 ముఖ్యమైన పనులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. శ్రావణ మాసం మొదటి రోజు చాలా ప్రశాంతమైన రోజుగా భావిస్తూ ఉంటారు. అయితే ఆ రోజు తెలియక చేసే కొన్ని పనుల కంటే ఈ 5 పనులు భక్తి శ్రద్ధలతో చేయటం ఎంతో శుభప్రదమని మన యొక్క పెద్దలు అలానే పండితులు చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా 5వ పని మాత్రం అస్సలు మిస్ కాకండి. అది ఏమిటో ఈ వీడియో చివరి వరకు తప్పకుండా అయితే చూడండి. ఇక లేట్ చేయకుండా ఆ 5 పనులు ఏమిటో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం. శ్రావణ మాసం మొదటి రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకొని పూజా స్థలాన్ని కూడా శుభ్రంగా అయితే సిద్ధం చేసుకోవాలి. ఇక రెండవది ఉదయం దీపం వెలిగించటం. పూజా మందిరంలో భక్తితో ఒక్క దీపం వెలిగించాలి. మీకు ఇష్టమైన దేవుణ్ణి ప్రార్థించాలి. అందువల్ల ఆ దేవుని యొక్క కరుణా కటాక్షం మీపై అయితే ఉంటుంది. అలానే మూడవ పని లక్ష్మీదేవిని ప్రార్థించటం. శ్రావణ మాసం లక్ష్మీదేవి ఆరాధనకు కూడా విశిష్టమైనదిగా భావిస్తూ ఉంటారు. పసుపు, కుంకుమ, పూలతో మీకు వీలైన విధంగా అమ్మవారిని పూజించవచ్చు. ఇక నాలుగవది దానం చేయటం. శ్రావణ మాసంలో చాలామంది కూడా మీ సామర్థ్యానికి తగ్గట్టుగా అన్నదానం లేదా అవసరమైన వారికి ఆహారం లేదా వస్తువులు ఇవ్వటం వంటి మంచి పనులు చేయవచ్చు. ఇక 5వది అసలు సిసలైనది ఇదే. ముఖ్యంగా భక్తితో దీపారాధన చేయటం. రోజు చివరిలో కూడా ఇంట్లో దీపం వెలిగించి కుటుంబ సభ్యులంతా కలిసి కొద్దిసేపు భగవంతుణ్ణి ప్రార్థించాలి. ఆధ్యాత్మికంగా ఇది మనసుకు ప్రశాంతతను కూడా ఇస్తుంది. కాబట్టి ఈ 5 ముఖ్యమైన పనులు తప్పకుండా అయితే పాటించాలి. ఇవన్నీ కూడా మన యొక్క ఆచారాలు, విశ్వాసాలకు సంబంధించిన విషయాలు. మీ కుటుంబ సాంప్రదాయం లేదా స్థానిక పంచాంగ విధానాన్ని బట్టి అనుసరించడం తప్పనిసరి. ఈ శ్రావణ మాసంలో మీ ఇంట్లో సుఖ సంతోషాలు, ఆనందం, ఐశ్వర్యం నిండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా అయితే షేర్ చేయండి. ఇలాంటి భక్తి పూజా విశేషాల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే నొక్కిపెట్టడం అస్సలు మర్చిపోవద్దు. ఓం నమః శివాయ. శుభం కలుగునుగాక. ధన్యవాదాలు.